చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ రాజకీయాల్లో మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. గ్రామ పంచాయతీ సర్పంచుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న ఆమె తన హెల్త్ రిపోర్ట్పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2014-2019లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు బీపీ, షుగర్ వచ్చాయని, కానీ ఈసారి ఓడిపోయాక ఆరోగ్యం పూర్తిగా నార్మల్ అయిపోయిందని సరదాగా వ్యాఖ్యానించారు. పవర్లో ఉంటే ప్రెజర్, ఓడిపోతే ప్రెషర్ అన్నట్టు ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు కేవలం పదవులనే కాదు, ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేస్తాయంటూ స్థానికులు సెటర్లు వేస్తున్నారు. నిజంగానే జగనన్న సపోర్ట్ తో మహిళలందరూ కూడా రాజకీయంగా ఎంతో ఎదగటం జరిగింది. అన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి మహిళల్ని గౌరవించి ఆ కుటుంబంలో మగవాళ్ళకి సమానంగా మహిళలకు కూడా ఈక్వల్ ప్రయారిటీ వచ్చే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం మీ అందరికీ కూడా తెలుసు. సో 5 సంవత్సరాల కాలంలో మన శ్యామ్ చెప్పినట్టు నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చాకే స్టార్ట్ అయింది అన్ని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా బీపీ స్టార్ట్ అయింది, సెకండ్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు లైట్ గా షుగర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఓడిపోయాక కొంచెం కాంపన్సేట్ అయింది. ఎందుకంటే రాజకీయం అంటేనే టెన్షన్ తో కూడుకున్నది. 100 మంది ఉంటే 100 మందికి మనం న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది. మనమేం దేవుళ్ళు కాదు కదా. 100 మంది ఏదైనా అడిగినప్పుడు మనం 70-80% చేయడమే చాలా పెద్ద విషయం.